కీర్తనలు 52:8 వచనాన్ని చదువుకుందాం. నేనైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని మందిరంలో మనం ఎలా ఉన్నాం, మన భక్తి జీవితం ఎలా ఉంది, మన వ్యక్తిగత జీవితం దేవుని సన్నిధానంలో లేక వ్యక్తిగతంగా మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది. భక్తి అనేది వ్యక్తిగతమైంది. ఏ విధమైన ఏ స్థితిలో మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకుంటున్నాం అనే దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మన భక్తి జీవితంలో మనము దేవునికి సన్నిహితంగా ఉన్నామా, ఆత్మీయ స్థితిలో ఉన్నామా, లేక ఆత్మీయతకు దూరంగా ఉన్నామా, లేక ఏదో వెళ్తున్నాం మందిరానికి వస్తున్నాము అన్నట్లుగా ఆత్మీయ స్థితిలో ఎదుగుదలను కనపరుస్తున్నామా, లేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందన్నట్లుగా ఎప్పుడు ఉన్నట్లుగానే మన బ్రతుకులు కనబడుతున్నాయా? భక్తుడైతే ఏమంటున్నాడంటే, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చూడండి, చాలా మంది భక్తి జీవితము అంతంత మాత్రంగానే ఉంటది. భక్తిలో ఏ ఎదుగుదల ఉండదు. వెళ్ళామా వచ్చామా అంతే, అంతకు మించి ఏమి ఎదుగుదల బొదుగుదల ఉండదు. వారు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చిన ప్రార్థన ఉండదు, లేకపోతే వాక్యం ఉండదు, పాటలు ఉండవు, ఆరాధన ఉండదు. ఏదో అలా వస్తారో అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కనీసం భక్తి జీవితంలో కొంచెం మాత్రమైన ఎదుగుదల, ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించదు. అందుకే అది వ్యక్తిగతమైందని భక్తుడు మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతమైంది, మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎండిన చెట్టు వలె ఉందా, లేకపోతే పచ్చని చెట్టు వలె ఉందా, లేక ఫలించే చెట్టు వలె ఉందా? మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. కీర్తన 1:3 చూసుకుంటే, అతడు నీటి కాలువల ఎవరన్నా నాటపడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉన్నాడు. అంటే దేవుని యందు ఉంటూ, ప్రార్థనలో ఉంటూ, దివారాత్రము వాక్యము ధ్యానించే వారి జీవితం ఎలా ఉంటది? ఫలించే చెట్టు వలె ఉంటది, ఫలములు ఇచ్చే చెట్టు వలె ఉంటది. ఈ ఫలములు కూడా కొంతమంది ముండ్ల పొదవలే ఉంటారు. అది ఫలిస్తుంది, ఇది ఫలిస్తుంది. ఏది ఏ రకమైన ఫలములను మనం ఫలిస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. కారు ద్రాక్షలను ఫలిస్తూ ఉంటుంది. ద్రాక్ష చెట్టును చూస్తే అది ఒకటి కారు ద్రాక్షలు ఫలిస్తుంది, కొన్ని మంచి ద్రాక్షలు ఫలిస్తూ ఉంటుంది. ఫలిస్తున్నావు, ఏ రకమైన ఫలము నీ జీవితంలో ఉంది, ఏ రకంగా నీ ఆత్మీయ స్థితి ఎదుగుతూ ఉంది, వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. ఎండిన చెట్టు వలె ఉన్నావా, పచ్చగా ఉన్నావా? నువ్వు పచ్చగా ఉండాలంటే దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. దేవుని మందిరంలో నాటబడిన దానివై, దేవుని వాక్యమందు శ్రద్ధ కలిగిన దానివై మందిరానికి వస్తున్నావంటే వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉండక, ప్రతిదినము ప్రతి వారము దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా దేవుని సన్నిధంలో ఎదిగే మొక్క వల్ల ఉండాలి. ఇంటి దగ్గర కూడా నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన స్వరం నేను వినాలి అన్న ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఆసక్తి కలిగి వాక్యాన్ని ధ్యానం చేయాలి. చదువుతున్నాంలే, ప్రతిరోజు ఏదో ఒక అధ్యాయం చదివేస్తున్నాం, గబగబా చదివేసి వెళ్ళిపోదాంలే అన్నట్లు కాకుండా, వాక్యము నీతో మాట్లాడినట్లు, ఆ వాక్యము ద్వారా నువ్వు బలపరచబడగలిగినట్లుగా, ఈ దినం నాతో ఏం మాట్లాడుతున్నావు తండ్రి అని వాక్యాన్ని పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటే నువ్వు ఎలా ఉంటావు? పచ్చని చెట్టు వలె ఉంటావు. కానీ దేవుని మందిరానికి వెళ్ళినా ఎండిన చెట్టు వలె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉండవు. పచ్చని చెట్టు అది ఎలా ఉంటుందండి? పచ్చగా ఉండి అలా ఉండిపోద్దా? లేదు. అది తర్వాత ఫలింపు వస్తుంది, తర్వాత పువ్వులు వస్తాయి, పూత పోస్తుంది, తర్వాత అది కాయలు కాస్తుంది, అవి పండ్లుగా మార్చబడతాయి, అంటే ఫలింపు వస్తుంది. ఆ చెట్టుని చూసిన యజమాని కూడా చాలా సంతోషపడతాడు. ఆ రీతిని బ్రతుకు మార్చబడుతుంది. ఫలించే ఫలములు అవి మంచివో చెడ్డవో కూడా మనకి మనం పరిశీలన చేసుకోవాలి. పనికిరాని చెట్టు వలె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒలీవ చెట్టును పోల్చి మాట్లాడుతున్నాడు భక్తుడు. నేనైతే మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆ ఒలీవ చెట్టు మొత్తం చెట్టంతా కూడా ఒక ఔషధము, చాలా ఉపయోగపడుతుంది. ఒక తైలంగా ఉపయోగపడుతుందట ఒలీవ చెట్టు, ఔషధంగా ఉపయోగపడుతుంది. వాటి ఆకులు యూజ్ చేస్తారు, ఆకులు కూడా ఉపయోగపడతాయి. దాని బెరడు ఉపయోగపడుతుంది. అన్ని రకాలుగా కూడా ఒలీవ చెట్టు
ఉపయోగిస్తారు. భూమి మీద అన్నిటికంటే ఉపయోగకరమైన చెట్టు ఏమైనా ఉందంటే అన్ని చెట్ల కంటే ఈ ఒలీవ చెట్టే చాలా ఉపయోగకరమట. దాంట్లో ఏది కూడా వేస్ట్ లేదు. ఆకులు కూడా ఉపయోగకరంగా ఉన్నాయి. మరి నీ జీవితం కూడా దేవుని ఉపయోగకరంగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తున్నావంటే పనికిరాని వ్యక్తిగా, పనికిరాని దానిగా నీ బ్రతుకు ఉండకూడదు. ఫలింపు లేని దానిగా నీ బ్రతుకు ఉండకూడదు. ఎదుగుదల లేనిదిగా నీ బ్రతుకు ఉండకూడదు. ఎదుగుదల కనిపించాలి. అది విశ్వాసంలోను, ప్రార్థనలోను, భక్తిలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఎదుగుదల కనిపించాలి. ఐశ్వర్యవంతుడైన దేవుని కలిగి ఉన్నావు. నువ్వు ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో ఎదుగుతూ ఉంటే నీ ఆత్మీయ స్థితి ఎదుగుతూ ఉంటుంది, భక్తి ఎదుగుతూ ఉంటుంది. అలాగనే భౌతికమైన స్థితి కూడా ఎదుగుదల కనబడుతుంది. భౌతికమైన స్థితి ఎదుగుదల కనిపించాలి అంటే నువ్వు ఫలించే మొక్క వలె, ఫలములు ఇచ్చే చెట్టు వలె ఉండాలి. ఒకసారి పరిశీలించుకుందాం. ఏ రీతిని ఎలా ఉన్నావు నువ్వు, ఏ రీతిని ఉన్నావు, నీ బ్రతుకు ఏ రీతిని ఉంది, ఎంతవరకు ఫలించవు, ఇది నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒకరినొకరు పరిశీలన చేసుకుందాం. నేను ఎంతవరకు ఫలించాను దేవునిలో, ఏ విధమైన ఆత్మఫలములైనా నేను ఫలిస్తూ ఉన్నానా, ఆత్మఫలములు ఉన్నాయి, ఆ ఆత్మఫలములు నేను ఫలిస్తూ ఉన్నాను, దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, క్రమం తప్పకుండా ఎక్కడైనా ప్రార్థన అయినా సరే నేను వెళ్తున్నాను కదా. నా ఆత్మీయ స్థితి ఎదుగుతుందా లేక అది దిగజారుతుందా పరిశీలన చేసుకుందాం. ఒకసారి హృదయమును ధ్యానపరుచుకుందాం. దేవా, నీవు నాకు సహాయం చేయి, నా హృదయమును ఆ రీతిని మార్చు, అట్లా నేను ఉండగలిగినట్లుగా నాకు సహాయం చేయని దేవుని సన్నిధానంలో మొరపెడదాము, ప్రార్థన చేసుకుందామా.